మీ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ షేర్ చేస్తున్నారా? అయితే మీ ఛానల్ డెడ్ అయినట్టే. మీ వీడియోస్‌కి అసలు గ్రోతే ఉండదు. వ్యూసే రావు. ఎందుకో చెప్తా. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రశాంత్ కార్తిక్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ కార్తిక్ వైటీ ఛానల్. ఇందులో ఏంటంటే నేను 4 ఇయర్స్ ప్లస్ యూట్యూబ్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి అసలు అంటే అల్గారిథం ఎట్లా పనిచేస్తదో క్లోజ్‌గా స్టడీ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. అండ్ కొన్ని ఛానల్స్ కూడా రన్ చేస్తున్న ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నా. మీ వీడియోస్‌ని బిగినర్ యూట్యూబర్స్ ఉంటారు కదా! సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఏం చేస్తారంటే మన వీడియోస్ పెట్టినప్పుడు జనరల్‌గా వ్యూస్ రావు. వ్యూస్ రానప్పుడు ఏం చేస్తాం మనము జనరల్‌గా మన ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్ గానీ షేర్ చేస్తుంటాం. సో, ఆ ప్రాసెస్‌లో ఏమైతదంటే అంటే అక్కడ మనకు అనిపించేది ఏందంటే వీడియోస్ పెడుతుంటాము. అసలు వ్యూస్ రావు. అసలు జీరో అసలు ముందుకే తీసుకెళ్ళదు. అంటే యూట్యూబ్ ఇంప్రెషన్స్ ఇవ్వవు. అసలు అంటే ఏది ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనకింకా ఒకటే ఆప్షన్ లాగా అనిపిస్తుంటది. అది కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా షేర్ చేస్తుంటారు నార్మల్‌గానే. కొందరేందంటే వ్యూస్ రాలేదని చెప్పి షేర్ చేస్తుంటారు. సో, ఎప్పుడైతే మనము వీడియోస్‌ని ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ మన క్లోజ్ సర్కిల్‌లో షేర్ చేస్తుంటామో ఇది చాలా పెద్ద మిస్టేక్ అయిపోతది. ఎందుకంటే మీరు షేర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు స్టార్టింగ్ 1, 2 వీడియోస్ అయితే చూస్తారు. నార్మల్‌గా ఎట్లా చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు రిలేటబుల్ టాపిక్ లాంటి మనం చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. మనమేదో మనకున్న సబ్జెక్ట్‌ని మాట్లాడుతుంటాం యూట్యూబ్‌లో. మనకున్న స్కిల్‌ని చూపెడుతుంటాం. కానీ అది వాళ్ళకి నచ్చుతది, నచ్చదు అనేది అసలు అంటే 99% మ్యాచ్ కావన్నట్టు. అంటే వాళ్ళ టేస్ట్‌కి మ్యాచ్ కావు. సో, ఆ ప్రాసెస్‌లో ఏం చేస్తారంటే వాళ్ళు 1, 2 వీడియోస్ చూసేసి మిగతా వీడియోస్‌ని అసలు చూడరు. చూడకపోగా మీరు షేర్ చేస్తుంటే ఓపెన్ చేసి జస్ట్ ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్ వరకు చూసి క్లోజ్ చేస్తుంటారు. సో, ఇది ఇంకా పెద్ద ట్రబుల్ మేకర్ అన్నట్టు. ఎందుకంటే యూట్యూబ్ ఏం చేస్తది ఫస్ట్ ఎవరన్నా ఇట్లా ఓపెన్ చేసి అంటే వీడియోస్‌ని స్టార్టింగ్ స్టేజ్‌లో అబ్జర్వ్ చేస్తుంటది. సో, ఇప్పుడు ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు వ్యూవర్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎంత డ్యూరేషన్‌లో చూస్తున్నారు, అసలు ఎంత టైం వాళ్ళు యాక్టివ్‌గా ఆ వీడియోని ఎంగేజ్ చేస్తున్నారు అనేది జనరల్‌గా అబ్జర్వ్ చేస్తుంటది అల్గారిథం. సో, ఆ ప్రాసెస్‌లో ఏమైతదంటే ఇమ్మీడియేట్‌గా వీళ్ళు చూసి కొద్దిసేపు చూసి ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నారో అది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వెళ్తుంటది యూట్యూబ్‌కి. సో, ఆ ప్రాసెస్‌లో ఏమైతది యూట్యూబ్‌కి అర్థమైపోతుంటది. అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఇట్లనే చేస్తుంటే ఆటోమేటిక్‌గా అది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ పోయినట్టే కదా యూట్యూబ్ అల్గారిథంకి. సో, అప్పుడు ఏం చేస్తది యూట్యూబ్ ఓకే. అసలు ఈ కాంటెంట్‌లో అసలు పెద్దగా పసలేదు. సో, ఇది పెద్ద యూజర్స్‌కి ఏ రకంగా కూడా అది ఎంటర్‌టైన్ చేస్తలేదు, ఎంగేజ్ చేస్తలేదు అనే ఒక ఐడియా తోటి అది ఆటోమేటిక్‌గా స్లోగా అది ఇంకా బ్యాక్ నెట్టేస్తుంటది. ఎందుకంటే యూట్యూబ్‌కి అసలు నంబర్ ఆఫ్ వీడియోస్ కంటిన్యూస్ వస్తూనే పడుతుంటాయి. యూట్యూబ్‌లో వచ్చి పడుతూనే ఉంటాయి. ఆ ప్రాసెస్‌లో మన వీడియోని ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి? అంత పోటీ ఉన్నప్పుడు అసలు ఛాన్సే లేదు కదా! సో, ఆ ప్రాసెస్‌లో మనకేంటిది ఫీడ్‌బ్యాక్ ఇమ్మీడియేట్ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది ఇక్కడ. ఈ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వల్ల ఇంకేం చేస్తది అది ఇమ్మీడియేట్‌గా ఒక డెసిషన్ తీసుకొని వెనకాలకు తోసేస్తుంటది అన్నట్టు. ఇంకా అది ఆల్మోస్ట్ ఇంకా డెడ్డే అన్నట్టు. ఆ వీడియో అనేది మళ్ళీ బయటికొచ్చి సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. సో, ఆ ప్రాసెస్‌లో మనం చేయాల్సిందేందంటే వీడియోస్‌ని ఎప్పుడూ అసలు షేర్ చేయొద్దు. ఫ్రెండ్స్‌కి గానీ అంటే మన క్లోజ్ సర్కిల్‌లో ఎవరికైనా షేర్ చేయొద్దు. అయితే షేర్ చేయకుంటే అసలు వ్యూస్ ఎట్లొస్తాయి? అసలు యూట్యూబ్ కూడా పుష్ చేయట్లేదు కదా! అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు. సో, డెఫినెట్‌గా యూట్యూబ్ స్టార్టింగ్ టైంలో అంటే 1, 2, 3 వీడియోస్ పెట్టే టైంలో అది పెద్దగా అసలు మనల్ని పట్టించుకోదు. అసలు కేర్ కూడా చేయదు. ఎందుకంటే స్టార్టింగ్ అది అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటది ఛానల్‌ని. అసలు వీళ్ళు ఎట్లాంటి కాంటెంట్ పెడుతున్నారు? ఆ కాంటెంట్ ఏ ఆడియన్స్‌కి మనం పుష్ చేయొచ్చు అని చెప్పేసి అది స్టడీ చేస్తుంటది. ఆ ప్రాసెస్‌లో దానికి కొంచెం టైం తీసుకుంటది. ప్లస్ మనమేంటి ఒక ఫార్మాట్ ఆఫ్ వీడియోస్‌ని పెట్టుకుంటూ పోయే ప్రాసెస్‌లో అది ఓకే. ఇది కరెక్ట్‌గా వేలా ఎళ్తుందా లేదా అనేది అది కొంచెం టెస్ట్ చేసే టైం పడతది కదా! ఎట్ ది సేమ్ టైమ్ ఇంకోటేందంటే అసలది మనం హ్యూమన్సా పెట్టేది లేదంటే అది ఏదన్నా రోబోటిక్ బాట్స్ పెడుతున్నారా ఈ వీడియోస్‌ని ఏదైనా జరగచ్చు కదా! ఇంత పెద్ద వరల్డ్‌లో ఏదైనా జరగచ్చు. సో, ఆ ప్రాసెస్‌లో యూట్యూబ్ టైం తీసుకుంటదన్నట్టు. సో, టైం తీసుకునే ప్రాసెస్‌లో మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఏదైతే మనం అనుకున్న కాంటెంట్‌ని పెట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్ళే ప్రాసెస్‌లో అది అండర్‌స్టాండ్ చేసుకొని స్లోగా ఆటోమేటిక్‌గా మనం ఇచ్చిన వీడియో కాంటెంట్‌ని, థంబ్‌నెయిల్‌ని లేదంటే వీడియో టైటిల్‌ని వీటిని బేస్ చేసుకొని అదైతే పుష్ చేస్తుంటది. సో, యాక్చువల్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే సింప్లెస్ట్ థింగ్ ఏందంటే ఇదే ఇంకా. మీరు టైటిల్
థంబ్నెయిల్, తర్వాత ట్యాగ్స్. ఇవి రిలేటబుల్గా అంటే ఆ వీడియోకి తగ్గట్టు మీరు ఆడియన్స్కి ఏదైతే ఇవ్వాలనుకున్నారో, అంటే ఏదైతే ఆడియన్స్ చూసి ఓకే దీనిలో ఈ వీడియోలో ఈ కాంటెంట్ ఉంది అనే ఒక యాంటిసిపేషన్తో వస్తారు కదా. సో వాళ్ళకి ఎంగేజ్ చేసేటట్టు మీరు ఆ వీడియోని క్రియేట్ చేసినప్పుడు మీరు చేయాల్సిందల్లా ఓన్లీ థింగ్ ఏంటంటే యూట్యూబ్కి ఆ ఫీడ్ ఇవ్వడం అంతే. సో అది ఇచ్చినామంటే సరిపోతుంది. అది యూట్యూబ్ పని. మన వీడియోస్ని తీసుకెళ్ళి ఆడియన్స్కి అంటే ఎక్కడెక్కడ ఉన్న ఆడియన్స్కి మన వీడియోస్ని చేరవేయాల్సిన పని యూట్యూబ్ పని కదా. అది యాక్చువల్లీ యూట్యూబ్ డ్యూటీ. సో అది యూట్యూబ్ చేసుకుంటుంది. మనం చేయాల్సింది ఓన్లీ థింగ్ ఏంటంటే వీడియోస్ని క్రియేట్ చేయడం అండ్ సింపుల్గా రిక్వైర్డ్ థంబ్నెయిల్స్, ట్యాగ్స్, టైటిల్, వీడియో టైటిల్ ఇవి చేయాల్సింది అంతే, సరిపోతుంది. అంతేగాని మనకు తెలియక అంటే వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి నేను కూడా చేసిన ఈ పని నేను కూడా చేసిన. స్టార్టింగ్ స్టేజ్లో మనకు తెలియదు కదా అల్గారిథంని. ఇప్పుడు నేనంటే ఇంటెన్సివ్గా యూట్యూబ్ అసలు ఎట్లా పనిచేస్తుంది ఏందనేది చెప్పేసి చాలా కేర్ఫుల్గా నెంబర్ ఆఫ్ ఛానల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది అసలు అంటే ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేది. సో అట్లని చెప్పేసి నాకు 100% మొత్తం యూట్యూబ్ గురించి తెలుసు అని చెప్పట్లేదు. సో బేసిక్గా ఇది ప్రాబ్లము. సో దీన్ని సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే నేను చెప్పినట్టు ఇవైతే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. మీరు అసలు ఏం పట్టించుకోవద్దు. జస్ట్ మంచి వీడియో టైటిల్, థంబ్నెయిల్, ట్యాగ్స్ రాసి పెట్టేస్తే సరిపోతుంది. వెయిట్ చేయండి. స్లోగా యూట్యూబే మీకు రిక్వైర్డ్ ఎవరైతే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ లేదంటే వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి యూట్యూబే తీసుకెళ్తుంది. మీరు అసలు కంగారు పడాల్సిన సమస్య లేదు. సో ఇదండి యూట్యూబ్లో చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ అయితే ఇది. అండ్ ఇలాంటి టిప్స్, ట్రిక్స్ నేను మరికొన్ని వీడియోస్లో అయితే మీకు కంటిన్యూస్గా చెప్తుంటా. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ సంబంధించి కామెంట్స్లోనైతే అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.